ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఈ ప్రాంతానికి చాలా నెలల తర్వాత రావటం జరిగింది. గత కాలంలో మేము వచ్చినప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్ లేదు, ఇప్పుడు సిమెంట్ రోడ్ వచ్చింది. మరి నాగరాజు గారి ఇల్లు కూడా మెరుగులు దిద్దుకుంది. అందును బట్టి సంతోషిస్తూ కొన్ని మాటలు ఈ సందర్భంలో మనం ఆలోచిద్దాం. దేవునికి ఆయన పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన పిల్లలు ఎవరు అని అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే. ఎందుకంటే కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడిపోయిన ఈ దినాల్లో వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తుంది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని నుండి పుట్టినవారు అని. దేవుని నుండి ఎలా పుట్టారు అని అంటే, దేవుడు మనందరికీ తెలిసిందే, నేలమంటితో నరుని నిర్మించి ఆ నరుని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడంటే తనలోని ఆత్మలను ప్రవేశపెట్టాడు. ఆయనలో నుండి వచ్చిన వారమే అని బైబిల్ చెప్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని. అంటే ఆ ఒక్క వ్యక్తి ఎవరు అని అంటే ఆదాము గారు, మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారు. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే. కాకపోతే మనిషి స్వార్థపరుడుగా మారిపోయి మనందరి విరోధి అయిన అపవాది మాయలో పడిపోయి ప్రాంతాలుగా, దేశాలుగా, కులాలుగా, వర్గాలుగా విభజించుకొని మనుషులు అసహించుకుంటూ దేవుని పిల్లలుగా ఉండవలసిన వారు దయ్యపు పిల్లలుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితిలోనే దేవుడు ఆయా కాలాల్లో ఆయా భక్తులను పంపిస్తూ ఎలా బ్రతకాలో మనిషిగా మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఇప్పటికే 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అంటే దేవుని జ్యేష్ఠ కుమారుడు, ఏక కుమారుడు అని పిలువబడిన యేసుక్రీస్తు వారు కూడా మనలాగే శరీరముతో భూమి మీద జన్మించి మనిషిగా మనం ఎలా బ్రతకాలో అనేది మనకు నేర్పించాడు. అలాగే మనందరినీ పాపము నుండి విడిపించి మొదటి వర్తమానంలో విన్నట్టుగా పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటంటే, మనుషులందరూ దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకపోవటాన్ని బట్టి దేవుడు అది పాపమని తెలియచేశాడు. కాబట్టి ఆ పాపము నుండి విడిపించడానికి దేవుడు భూమి మీదకి తన కుమారుడు పంపిస్తే, ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే పరలోకానికి వారసులు అని వాక్యాన్ని బట్టి తెలియచేసి ఎలా బ్రతకాలో మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నవారు, ప్రారంభంలో ఆయన వెంట తిరిగిన 12 మంది శిష్యులు ప్రారంభం నుంచి ఈరోజు భూమి మీద ఆరిన నేల మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు లేరు అంటే విశేషం కాదు. ప్రతి దేశంలో క్రైస్తవులు ఉన్నారు. అంటే 12 మందితో ప్రారంభమైన ఈ క్రైస్తవ్యం ఈరోజు ప్రపంచమంతా వ్యాపించింది. కేవలం యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొంది ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనే ఉద్దేశం. ఇది ఎవరికైతే అర్థమవుతుందో వారు కులాన్ని మానేసి, మతాన్ని మానేసి, ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏ భేదము లేకుండా దేవుని పిల్లలుగా తీర్చబడటమే బైబిల్ చెప్తున్న వాస్తవం. ఇది మతం కాదు, ఇది మనుషుల్ని చెడగొట్టే గ్రంథం కాదు. బైబిల్లో దేవుడు నిష్పక్షపాతంగా వ్రాయించాడు ప్రతి మాట. మనుషులు చేసిన తప్పులు వ్రాయించాడు, మనుషులు ఎలా బ్రతకాలో వ్రాయించాడు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పు చెయ్యండి అని దేవుడు పురికొల్పలేదు. దేవుడు అంటే అందరినీ సమానంగా చూసేవాడు దేవుడు. అందుకే నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ప్రభువుని అంగీకరించినా అంగీకరించకపోయినా, నీ జీవితాన్ని మార్చుకున్నా మార్చుకోకపోయినా దేవుడు అందరికీ తన గాలిని ఇస్తున్నాడు, తన సూర్యుడు వెలుగు వేడిస్తున్నాడు, నక్షత్రాల కాంతినిస్తున్నాడు, వీటన్నిటికీ మించి తినటానికి ఆహారం ఇస్తున్నాడు. నీ ఇంటి మీద కూడా సూర్యుని ఎండ కురిపిస్తున్నాడు, నీ ఇంటి మీద, నీ పొలాల మీద కూడా తన వర్షాన్ని కురిపిస్తూ వాతావరణాలన్నిటినీ నీకు అనుగ్రహిస్తున్నాడు.
అన్ని పదార్థాలు మనకు ఆహారంగా ఇస్తున్నాడు, నమ్మినా నమ్మకపోయినా. అంటే దేవుడికి మనుషులంటే ఎంత ప్రేమో, తన పిల్లలంటే ఎంత వాత్సల్యమో వీటన్నిటిని బట్టి మనకు అర్థం కావాలి. కానీ మనకందరికీ అర్థమైన ఒకే ఒక సత్యం ఏంటంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడనేది 100% వాస్తవం. ఇది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా మరణించడం ఖాయం, అంతేనా? ఎవరు మరణించకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పటమే బైబిల్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే మిగతా ఏ గ్రంథాల్లో చావు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తెలిసిన కథలు చెప్తారు, ఆధారాలు లేవు. ఏదైనా ఒక విషయం మనం మాట్లాడామంటే ఖచ్చితంగా దానికి ఆధారం కావాలి. ఈ ఆధారాలు లేని విషయాలు ఎంతమంది ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ మరణం తర్వాత బ్రతుకుంది అని 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి సజీవంగా 40 దినాలు భూమి మీద సంచరించి పరలోకానికి వెళ్ళిపోతూ ఇలా ఉంటుంది అక్కడ, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని ఒక వాగ్దానం చేసి వెళ్ళిపోయాడండి. అలా ఆయన తిరిగి లేచాడు కాబట్టి మరణాన్ని జయించి ఆయన అంగీకరించిన వారిని తిరిగి లేపుతాను అని ఆయన తెలియచేసిన మాటే యేసుక్రీస్తు వారిని అనేక మంది అంగీకరించడానికి కారణమైంది. ఆరోగ్య పరిస్థితి కానీ, ఆశీర్వాదాల పరిస్థితి కానీ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అన్నీ నీకు కలిసి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు నమ్మితే మాత్రమే నీకు అన్నీ వస్తాయి అని అనుకోవటం భ్రమ. నువ్వు యేసుక్రీస్తు వారిని అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన మార్గంలోకి నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు భయంకరమైన పాపి అయినా, భయంకరమైన అబద్ధాలు ఆడుతున్నా, మోసాలు చేస్తున్నా, లంచాలు తీసుకున్నా, తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారమైనా, ఎవరివైనా సరే నీకు ఇవ్వాల్సిన కోట అంతా దేవుడు ఇచ్చేస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాదని ముందే చెప్పాను. నువ్వు మారినా మారకపోయినా నీకు అన్నీ ఇస్తాడు దేవుడు. ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు అనుకుంటే అది నీ భ్రమ. కాబట్టి నువ్వు దేన్ని నమ్ముకున్నా నీ అవసరాలన్నీ తీరిపోతాయి. అసలు ఎవరిని నమ్మకపోయినా అవసరాలు తీరిపోతాయి. అంత మాత్రాన మరణం తర్వాత పరలోకం వస్తుందంటే ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదంటే, నువ్వు దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకలేదు కాబట్టి అలా బ్రతకకపోవటం పాపం అని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్పిన పద్ధతిలో బ్రతకపోవటం ఏమైంది? పాపం అంటుంది. అందుకే దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు నువ్వు దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. దేవుడు నాకు సాగిల పడితేనే పరలోకం ఇస్తాను, నన్ను నమ్మితేనే పరలోకం ఇస్తాను అని అంటే, ఆయన నమ్మటం వల్ల ఆయనకు వచ్చేదేమీ లేదు, నువ్వు నమ్మకపోవటం వల్ల ఆయనకు పోయేదేమీ లేదు. ఆయన నమ్మటం వల్ల నీ క్యారెక్టర్ మారిద్ది, నీ జీవితం మారిద్ది అనే ఉద్దేశంతోనే నన్ను ప్రేమించండి అని చెప్పాడు. ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని ఒకసారి చూడగలిగితే 37వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుండి. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నది ఇది ముఖ్యమైనది, మొదటిదినే ఆజ్ఞ. ఆ కిందకు వచ్చేసరికి 39, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనేది 2వ ఆజ్ఞ. రెండే మొత్తం ధర్మశాస్త్రం అంతా కలిపి సారం పిండితే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం పాత నిబంధన. టోటల్గా అందులో ఏం కనపడుతుందంటే, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. ఇలా ప్రేమిస్తే ఏం చేస్తావనంటే దేవుడు చెప్పినవి వింటావు. దేవుడు ప్రేమించటం అంటే ఏం చేయాలి? ఇవంటే ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించింది అని అంటే ఏం చేస్తారు చెప్పండి? నీ కోసం ఏమైనా చేస్తూ ఉంటారు, అంతేనా? ప్రేమిస్తే ఏం చేస్తారు? ఏమైనా చేస్తారు. ఏం చేస్తారంటే ఈ ప్రాణమైనా ఇచ్చేస్తారు కదా. అంటే ప్రేమిస్తే ఎంతటికైనా తెగించడానికి వెనకాడరు. ప్రేమిస్తే చంపరు, ప్రేమిస్తే యాసిడ్ దాడులు చేయరు, ప్రేమిస్తే గొంతుకొయ్యరు, ప్రేమిస్తే అపకారం చేయరు. ప్రేమ అంటేనే ఉపకారం చేసేది.
ఈ ప్రేమ స్వచ్ఛమైంది సమాజంలో మనకు కనపడదు, చెప్పుకోవటానికి కనపడింది. యువత యువకులు ప్రేమించుకున్నట్టుగా నటిస్తూ ఆ కోరికలు తీర్చుకొని కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ప్రేమ కాదు కామం అనే విషయం వాళ్ళకి అర్థమైపోయి విడిపోతారు, కొట్టుకు తెస్తారు, చంపుకుంటారు. లేకపోతే భర్తను చంపుతున్న భార్యలు, భార్యలను చంపుతున్న భర్తలు, తల్లిదండ్రులను చంపుతున్న పిల్లలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వీళ్ళల్లో నిజమైన స్వచ్ఛమైన దేవుని ప్రేమ లేదు. అందుకే దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఇది మొదటిదైతే, రెండవది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది బైబిల్ చెప్తున్న వాస్తవం అండి. టోటల్గా బైబిల్లో ఏముందంటే ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. ప్రేమ చూపించడం ఎలాగంటే దేవుడు చెప్పినట్టుగా బతికితే చాలు ప్రేమ చూపించినట్టే. ఎలా బతకమన్నాడు? ప్రేమించటం అంటే ఏంటి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి. యేసే క్రీస్తు అయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని, చదవండి, దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ప్రేమించటం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఏంటంటే ఆజ్ఞలు పాటించాలి. ఇదేనా సింపుల్ అనేది? చాలా సింపులే, కానీ పాటించేటప్పుడు ఉంటుంది కదా. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, మోసం చేయకూడదు, కల్తీ చేయకూడదు, చాలా రూల్స్ ఉన్నాయి. తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవి చేయకూడనివి. మరి చేయాల్సినవి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే చేయకూడని అన్నీ మానేస్తావు ఆటోమేటిక్గా కదా. ద్వేషిస్తేనే ఏదైనా చేస్తాం, ప్రేమిస్తే ఎవరికి ఏ అపకారం చేయం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. బైబిల్ ప్రేమించమని చెప్తుంటే బైబిల్ ద్వేషించమని చెప్తుంది. దాన్ని నమ్ముకుంటే నీకు నష్టము, మా దగ్గరికి రావద్దని ఎలా చెప్తారు అంటే బైబిల్ అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే బైబిల్ నమ్మిన వారు కూడా మోసాలు చేస్తున్నారు. బైబిల్ నమ్మినామని చెప్పుకుంటున్న క్రైస్తవులు కూడా దగా చేస్తున్నారు. బైబిల్ నమ్మామని చెప్పుకుంటున్న వారు కూడా వ్యభిచారం చేస్తున్నారు. బైబిల్ నమ్మాము, ప్రభువుని నమ్మామని చెప్పుకుంటున్న వారు కూడా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా లోకస్తులు ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నారు, తేడా లేదు. అందుకే బైబిల్లో ఏముందో సమాజానికి అర్థం కాకుండా పోయింది. అర్థమైన వాళ్ళు ఏమన్నా వాస్తవానికి జీవిస్తున్నారంటే అక్కడక్కడ కొద్దిమంది ఉన్నారు. తక్కువ మందిదేమో ప్రభావం చూపించట్లేదు, ఎక్కువ మందిదేమో సమాజం మీద ప్రభావం చూపించి బైబిల్ మీద సమాజానికి వ్యతిరేక భావం వచ్చే విధంగా ఈరోజు సమాజంలో నెలకొంది. కానీ వాస్తవానికి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమించమన్నాడు అని చెప్పేదే బైబిల్లోని సారం. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించట. ఒకవేళ ప్రేమించలేదు, ప్రేమించినట్టు నటిస్తున్నాం, దానివల్ల వచ్చే నష్టం ఏమైనా ఉందంటే ఇక్కడ నష్టం ఏమి ఉండదండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించినా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినా, ప్రేమించకపోయినా, భక్తి నటించినా నీకు వచ్చే నష్టం ఏం కనపడదు ఇక్కడ. ఎందుకంటే పాత నిబంధన కాలంలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, ఆజ్ఞను గైకొంటే నీకు ఆశీర్వాదం వచ్చేది. లేదు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే వెంటనే శాపం వచ్చేసేది. ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టంగా బతికినంతకాలం ఎన్నో దీవెనలు, వాళ్ళ పంట బాగా పండేది, కరువులు వచ్చేవి కాదు, అంతా సమృద్ధి ఉండేది. ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి ఇతర దేవీ దేవతలను పూజించటం, దేవుని కట్టడలు విధులు పక్కన పెట్టేయటం, ఇవన్నీ చేశారో వాళ్ళకి వర్షం కురవటం మానేసింది, కరువు రావటం ప్రారంభమైంది, వాళ్ళకి తెగుళ్ళు రావటం ప్రారంభమైంది. ఇతర రాజులు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళని బానిసలుగా తీసుకెళ్లే పరిస్థితి వచ్చేసింది. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే, అంటే మంచిగా బ్రతికితే, వాక్యానుసారంగా బ్రతికితే ఆశీర్వాదాలు వచ్చినాయి. బతకపోతే
శాపాలు వచ్చేసినాయి. కానీ ఇది కృపాకాలం. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల నుంచి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇది కృపాకాలం. ఇప్పుడు ఆశీర్వాదాలు లేవు, శాపాలు లేవు. ఏదైనా ఆశీర్వాదం ఉంటే నీకు పరలోకంలో ఇస్తానంటున్నాడు. భూమి మీద ఆశీర్వాదం ఏదైనా ఉందంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే నీకు సమస్తం సమకూడి జరుగుతాయి. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అర్థమవుతుందా? కలిగిన వాటితో తృప్తి కలిగి బ్రతకమన్నాడు. దీనికి వ్యతిరేకంగా లోకస్తులు బతికినట్టుగా మనం బతికామనుకోండి, దాని పేరు ఏమన్నాడంటే భక్తిహీనత అన్నాడు. మనకు రక్తహీనత తెలుసు కదా. రక్తం తక్కువగా ఉంటే ఏమంటారు? దాన్ని రక్తహీనత అంటారు. భక్తి తక్కువగా ఉంటే భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు మరి ఏమన్నా నష్టమా వాళ్ళకి? నేను ప్రభువుని నమ్మలేదు అనుకోండి, నాకేమన్నా నష్టమా అంటే ఇక్కడ అసలు ఏ నష్టం ఉండదు. ఒకసారి కీర్తన గ్రంథం 73వ అధ్యాయాన్ని ఒకసారి చూడగలిగితే ప్రియులారా, కీర్తన గ్రంథం 73వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఇశ్రాయేలు ఎడ్ల శుద్ధ హృదయుల ఎడ్ల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఏమండి, ఈ కీర్తన రాసింది ఆసాపు అనే వ్యక్తి. ఎవరు? ఆసాపు అనే వ్యక్తి. అతను భక్తుడు. ఆసాపు అనే వ్యక్తి ఎవరు? మంచి భక్తుడు. భక్తుడు భక్తిహీనులను చూశాడు, అంటే లోకస్తులను చూశాడు. ఈయన భక్తిగా ఉన్నాడంటే ఏం చేయకుండా ఉండి ఉంటాడు? చెప్పండి, ఏం చేయకుండా ఉండి ఉంటాడు? అబద్ధాలు. భక్తుడంటే ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతకాలి, చెడుతనాన్నంతా విసర్జించాలి. ఇవన్నీ చేస్తే భక్తుడు. ఇప్పుడు ఆసాపు గారు భక్తుడే. భక్తిహీనులు చూశాడు. చూసి ఆయన ఏమనుకున్నాడంటే, నేను కూడా భక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోదాం, జారిపోదాం అనుకున్నాడు. నా పాదము జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమైన, అంటే నేను కూడా తప్పించుకొని వెళ్ళిపోదాం, భక్తిహీనుల జాబితాలోకి వెళ్దాం అనుకున్నాడు. ఎందుకు అనిపించింది అలా అంటే, భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనులు ఎలా ఉన్నారంట? భక్తుల క్షేమంగా ఉండేది భక్తిహీనులా? చెప్పండి. భక్తిహీనులా క్షేమంగా ఉండేది భక్తుల? ప్రతి భక్తుడికి అనిపించింది, నిజమైన భక్తిలో ఉంటే వాళ్ళు చూడేంత దర్జాగా ఉన్నారు, ఏసీ కారులో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. అసలు అలా నేను భక్తుడిగా ఉన్న నాకు ఆ సౌకర్యాలు లేవు, వాళ్ళకు చూడు ఎంత హ్యాపీగా బతుకుతున్నారో అనిపించిందంట భక్తులకి. సహజంగా భక్తులందరికీ ఉండే తెగులేది. భక్తిహీనుల్ని చూసినప్పుడు భక్తులకు అనిపిస్తూ ఉంటుంది. ఆసాపు అనే భక్తుడికి కూడా అలాగే అనిపించింది. భక్తిహీనులకి ఏమి లేదంట, మరణమందు వారికి యాతన, అంటే చావులో కూడా ప్రాబ్లం ఉండదా? భక్తులేమో సమస్యల వలయాల్లో చిక్కుకొని రోగాలు వచ్చి సమస్యలు వచ్చి ఏమంటే ఇబ్బందులు పడుతూ చనిపోతుంటే, భక్తిహీనులు ఎలా చనిపోతారంట? తప్పని చచ్చిపోతారు. ఏంటంటే ఎంత మంచి సావోనండి, రాత్రి నిద్రలోనే అలా కన్నుమూశాడు, బాధ లేదు, మంచాన పడలేదు, చీచి అనిపించుకోలేదు. ఎలా అంటారు జనం? చాలా మంచి చావండి అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆసాపు గారికి ఏమైందంటే, మరణంలో కూడా వారికి యాతనలో, అంటే తప్పని చచ్చిపోయాడు, బాధ పడకుండా చచ్చిపోయాడు. చనిపోయినాక పడే బాధ తెలీదు, చనిపోయిన తర్వాత అసలైన బాధ ఉంది. ఇందాక మొదటి వర్తమానంలో విన్నాం, చనిపోయిన తర్వాత పరలోకం ఉంది. పరలోకంలో ఇక బాధలు లేవు, కష్టాలు లేవు, కన్నీరు లేవు, ఎప్పుడూ ఆనందమే, నిత్యానందం. కానీ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పేసుకొని క్షమించమని దేవుణ్ణి బతిమలాడకుండా చనిపోతే నువ్వు భక్తిహీనుడి జాబితాలో ఉంటావు. భక్తిహీనుడు చనిపోతే ఏమవుతుందో ఇంకా చెప్పలేనా. భక్తులు హీనులుగా ఉండి లోకంలో బతుకుతుంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళకి చావులో అస్సలు యాతనలో లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగునట్టు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రం వలె వారు బలత్కారమును ధరించుకొందురు, కొవ్వు చేత వారి కన్నులు మెరకలైనవి,
వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుతారు. ఎగతాళిగా మాట్లాడతారు, ప్రతివాడిని చులకనగా మాట్లాడతారు. ఏంటో జరిగేది? చచ్చిపోయినాక ఎవడు చూసి వచ్చాడు, చచ్చిపోయినాక నరకం లేదు, పరలోకం లేదు, అంతా ఇక్కడే ఉంది, అనుభవించు, ఇక్కడే స్వర్గ సుఖాలు ఇక్కడే అనుభవించు. తర్వాత నీకు కష్టం వచ్చిందనుకో అదే నరకం, నీకు సంతోషం వచ్చిందనుకో అదే పరలోకం అంటారు. డైలాగులు ఎలా ఉంటాయి? గర్వము కంఠహారం వలె వారిని ధరించుకొనుచు కీడును గూర్చి ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షమును చేరును, వారు జనపాలము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్టు తెలుసుకొను, మహోన్నతునికి తెలియన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. పైసా మే పరమాత్మ అంటాడు. డబ్బు లేకపోతే టుబ్బుకు కొరగాడు అంటాడు. డబ్బు సంపాది, బతికున్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు సంపాది, చచ్చిపోయి నాకు ఏం జరిగింది ఎవరికి తెలుసండి అంటాడు. హ్యాపీ, డబ్బులుంటే అన్ని సుఖాలు. ఏ సుఖం అంటే కొండ మీద కోతి కూడా వచ్చింది డబ్బుంటే. కానీ భక్తుడికి అదేం ఉండదండి. ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో ఉండము. ఆవిరి వంటిది, నీటి మీద బుడక లాంటిది, నీటి ఆవిరి వంటిది, తాసు మీద ధూళి లాంటిది. ఇలాంటి ఆలోచనలతో భక్తులు బతుకుతూ స్వర్గ సుఖాలు ఇక్కడ అనుభవించరు. క్రైస్తవుడు నీతిగా బతికితే అన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు. ఈ బ్రతుకు వలన ఇక్కడ సుఖాలు పెద్దగా అనిపించవు. లోకస్తులకు మాత్రం అన్ని స్వర్గ సుఖాలు ఇక్కడే అనుభవిస్తారు. ఇలా సుఖంగా బతకటాన్ని బట్టి మాకు హ్యాపీ, ఇక్కడే హ్యాపీగా ఉన్నాం, ఇక ఇంతకంటే స్వర్గం లేదు అనే భ్రమలో అలా వెళ్ళిపోతూ లోకాన్ని చూసి లోకాశల్లో మునిగిపోయి భక్తిహీనుల జాబితాలోకి వెళితే మరణం తర్వాత ఏం జరుగుతుందనేది ఆసాపు గారికి ఇవన్నీ చూసి చూసి నేను కూడా భక్తిని విడిచిపెడదాం, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు శ్రమలు, ఎందుకు ఇవన్నీ ఎందుకు, హ్యాపీగా లోకస్తుల్లాగా బతుకుదాం, అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ హ్యాపీగా సంపాదించుకొని స్వర్గ సుఖాలు ఇక్కడే అనుభవిద్దాం అనుకొని, ఎందుకైనా మంచిది ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి విచారిద్దామని దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసే వరకు ఈ భక్తిహీనులు చూసి నేను కూడా మారిపోదాం అనుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. అదే అధ్యాయములో 14వ వచనం, 16 నుంచి చదువుదాం. అయినను దీన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఎప్పటి వరకు ఉందంట? దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా వాళ్ళ అంతం ఏంటి, చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, ఇదే స్వర్గం అంటున్నారు, సంతోషాలు అనుభవిస్తున్నారు, తాగి సంతోషం, వ్యభిచారం చేసి సంతోషం, ఇంకా రకరకాల డ్యాన్సులు, రకరకాల ఆటలు, రకరకాల ఎంజాయ్మెంట్స్లు, వీటన్నిటిలో సంతోషం అనుభవిస్తూ ఇదే స్వర్గం అంటున్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది అని దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడిని అడిగితే అప్పుడు అర్థమైందంట. అప్పటి వరకు ఇది ఎలా ఉంది ఆయనకి? అనవసరంగా ప్రభువుని నమ్ముకున్నాను, అసలు అనవసరంగా దేవుడిని నమ్ముకున్నాను. ఏమిచ్చాడు దేవుడు నాకు? కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నేను చెయ్యని తప్పు నా మీద వేసి అనవసరంగా నన్ను తిడుతున్నారు. ఇవే నా దేవుడిని నమ్ముకుంటే వచ్చేది? ఈ భక్తి వద్దు, ఏమొద్దు, హ్యాపీగా లోకస్తులాగా కలిసిపోదాం అనుకున్నాడంట. అనుకొని ఎందుకైనా మంచిదని ఒకసారి దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? 18 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారిని పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు, మేలుకొన్నవాడు తాను కన్న కల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. ఒక్కసారి అలా కాలు జారితే, అంటే ఇక్కడ కన్ను మూస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోతారంట, పాతాళములో భయంకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు. మరి బతుకున్నప్పుడు ఎంత ఆనందం, ఎన్ని సంతోషాలు. ఖాళీగా ఉండరండి, సెల్ ఫోన్తో ఇంకెన్నో సంతోషాలు, సినిమాల్లో ఎన్నో సంతోషాలు, ఇవే స్వర్గం అనుకుంటున్నారు.
ఏమండి ఒక్కసారి ఆలోచించండి. భక్తిహీనత బాగుంటుంది ఇక్కడ, భక్తి అంత బాగోదు ఇక్కడ. కానీ ఈ కాస్త కాలం భక్తిహీనతతో స్వర్గసుఖాలు ఇక్కడే అనుభవించి అనంతకాలం నరకంలో బాధ అనిపించటం బాగుంటుందా? కొద్ది కాలం దేవుని కోసం శ్రమపడి కష్టాలైనా నిందలైనా అవమానాలైనా భరిస్తూ దేవుని కోసం నిలబడి యథార్థంగా బ్రతుకుతూ నీతిగా బ్రతుకుతూ దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవుడిని ప్రేమిస్తూ దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తూ కొద్ది కాలం బ్రతికితే అనంతకాలం ఎక్కడ ఉంటాం చెప్పండి? పరలోకంలో ఉంటాండి. కొద్ది కాలం కష్టపడితే శాశ్వత కాలం పరలోకం ఇస్తుంటే కొద్ది కాలం సుఖాల కోసం శాశ్వత కాలం వచ్చే పరలోకాన్ని కాలదనుకుంటారా? కొద్ది కాలం ఉండే ఈ స్వర్గ సుఖాలు అనుకుంటున్నావు, అసలు స్వర్గంతో ఈ సుఖాలను పోల్చడానికి అవకాశమే లేదు. అసలు అవి దేంతో సరిపోలవు. అంత అద్భుతమైన అమోఘమైన దేవుని సన్నిధిలో ఉండే ఆనందాన్ని పొందితే తప్ప అర్థం కాదు. ఇప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉండే ఆనందాన్ని వాక్యం చదువుతూ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని గురించిన పాటలు పాడుతూ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే అందులో ఉండే ఆనందం అనుభవిస్తే అర్థమైంది. చెప్పుకుంటా పోతే అర్థం కాదు. అది ఎంతకంటే కోటి రెట్ల ఆనందం పరలోకంలో ఇస్తానంటే కొద్ది కాలం దేవుని కోసం కష్టపడకుండా కొద్ది కాలం దేవుని కోసం ఈ నిందల అవమానాలు భరించకుండా భక్తిని నటిస్తే భక్తిహీనుల జాబితాలో మనం ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? మరణం తర్వాత చావు కన్ఫామ్. పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోక తప్పదు. అలాంటప్పుడు చనిపోక తప్పదు అన్నప్పుడు చనిపోయే ముందు దేవుని ఇష్టానుసారంగా బతికి చచ్చిపోతే పోలా? దానికంటే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి మీ పాపాలన్నీ ఆయన మీద మోపి పరిశుద్ధుడుగా తీర్చబడి కొద్ది కాలం భక్తుడుగా ఆసాపు గారు ఎలాగైతే భక్తిని విడిచిపెట్టలేదో విడిచిపెట్టాలనుకున్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే విషయం అంతా అర్థమైంది. వాళ్ళ అంతం భయంకరంగా ఉంటుంది నాయన, ఇక్కడ మాత్రం హ్యాపీగా బతుకుతారు, ఆ తర్వాత భయంకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే అమ్మమ్మో నేను కూడా ప్రమాదంలో పడే పరిస్థితిలో ఉన్నాను, ఒక్క నిమిషంలో నేను కూడా జారిపోయి భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోయేవాడిని భయం వేసి అమ్మయ్య అనుకున్నాడు. అప్పటి వరకు ఆ సంగతి ఎలా ఉందంట? ఆయనకి ఆయాసకరంగా ఉందంట ప్రియులారా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా మనం చేరాం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో తృణీకరించారని, నీ మీద అబద్ధంగా ఏదో చెడ్డ మాటలు పలికారని, నిన్ను లెక్క చేయలేదని, నిన్ను గౌరవించలేదని, ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలతో నువ్వు దేవునికి దూరం అయిపోయి శాశ్వత కాలం ఉండే పరలోకాన్ని కాలదనుకుంటావా? కొద్ది కాలం శ్రమ అయినా నిందైనా అవమానమైనా ఏదైనా భరిస్తూ ప్రభువు మనకంటే ముందుగా ఇవన్నీ భరించాడు. మరి ఆయన మాదిరిగా తీసుకొని ఆయన వైపు చూస్తూ మనం కూడా ఇవన్నీ భరించి శాశ్వత కాలం దేవుడితో పాటు ఆనందంగా మహిమా దేహంలో మహిమలోకంలో దేవునితో సమానంగా ఉండే ఆ సింహాసనం మీద కూర్చోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని కాలదనుకుంటావా? క్రైస్తవుడిగా ఉంటే ఏమొస్తుందో తెలుసా? పేతురుపత్రిక 4వ అధ్యాయం 1వ పత్రికలో ఏం చెప్తున్నాడో చూడండి. ఈ భూమి మీద క్రైస్తవుడిగా ఉన్నందుకు ఏమొస్తుందో, ప్రభువారికి ఏమొచ్చిందో మనకేమొస్తుందో ఆ విషయాలన్నీ అక్కడ దేవుడు రాయించాడు ప్రియుల. పేతురు గారు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును. క్రీస్తు శరీరమందు ఏం చేశాడు? సుఖానుభవించాడా? శ్రమపడ్డా? శ్రమపడేను కనుక మీరు అంటే ఆయన వెంబడించిన మీరు క్రైస్తవులు దేన్ని ధరించాలి ఆయుధంగా? అట్టి మనసును, శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలకు అనుసరించి నడుచుకొనక దేవుని చిత్తానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. మనము గత కాలంలో నమ్మక ముందు పోకిరీ చేష్టలు చేసాం, దురాశలు పడ్డాం, మద్యపానం చేసాం, అల్లరితో కూడిన ఆటపాటలు చేసాం, తాగుబోతుల విందుల్లోకి వెళ్ళాం, చేయదగని విగ్రహ పూజలు చేసాం. మొదటైనా ఇవన్నీ చేశాము. ఇప్పుడు ఏం చేయాలి? శ్రమలు అనుభవిస్తూ ప్రభువు మార్గంలో ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళితే శాశ్వత కాలం నిత్య జీవం అండి. భక్తిహీనులుగా ఉండి టెంపరీగా వచ్చే సంతోషం కావాలా? శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండే పరలోకంలో ఆనందం కావాలా? ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భక్తి అనేది నామకార్థంగా ఉండటం వల్ల మనకి పెద్దగా నష్టమేమనిపించదు. అసలు భక్తి లేకపోయినా మనకు నష్టమేమనిపించదు. కానీ
మరణం తర్వాత ఖచ్చితంగా ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటో, ఈ రెండింటి వల్ల మనకి ఏది మేలుకరంగా కనపడుతుందో ఇది మరణం తర్వాత క్లారిటీగా అర్థమైపోద్ది. అప్పుడు అర్థమైన ప్రయోజనం ఉండదా? చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అవకాశం ఇయ్యాయా, అన్నీ సరి చేసుకొని మళ్ళీ నీ దగ్గరికే వస్తాను అని అంటే అవకాశం వచ్చే పరిస్థితే లేదు. ప్రతి మనిషికి దేవుడిచ్చింది ఒకటే జన్మ. లేదండి జన్మలు ఉన్నాయి, చాలా జన్మలు ఉన్నాయి, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో భక్తుడిగా బతుకుతూ ఉంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే పాపిష్టి లోకంలో పుట్టాలి. ఏ జన్మలో నువ్వు పుట్టినా ఈ పాపుల మధ్య బతకాలి. పాపుల మధ్య బ్రతికి పాపమంటకుండా బతికిన వాడు ఎవరు లేరు, యేసుక్రీస్తు వారు తప్ప. మరి అలాంటప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా ఒకవేళ ఉంటే, లేవు బైబిల్ ప్రకారంగా జన్మలు లేవు, ఒకవేళ ఉన్నాయి అనుకుంటే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే పాపిష్టి లోకంలో పుట్టాలి. పాపం చేయకుండా నువ్వు అస్సలు ఉండలేవు. ప్రతిసారి నీకోసం ప్రభువారు వచ్చి సిలువలో ఎక్కడ మరణిస్తాడు? కాబట్టి ప్రారంభం ఆది మానవుడైన ఆదాము మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు భూమి మీద ఉన్న సమస్త మానవాళి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకేసారి సిలువలో చనిపోయారు. కాబట్టి ఆయన నా కోసమే మరణించాడని ఈ రాత్రి నీకు అర్థమైపోతే ఆయన అడుగు జాడల్లో మనం కూడా నడవాలి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకుంటే ఇంకా మనల్ని ఎవరేం చేస్తారు చెప్పండి? ఇంకెవరు ఏం చేయలేరు. కాబట్టి ఆ శ్రమలకు సిద్ధపడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా భక్తిని కొనసాగిద్దాం. రోజు రోజుకి భక్తిలో ఎదుగుతూ ఉండాలి తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నువ్వు ప్రారంభంలో భక్తిలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగ ఉంటే ప్రయోజనం ఏమన్నా ఉందా? స్కూల్లో పిల్లల్ని చేరుస్తాం, ప్రతి సంవత్సరం వాడు 1వ క్లాసేనా, క్లాస్ పెరగాలి కదా. పెరగకపోతే స్కూల్ బాగాలేదంటాం, లేకపోతే పిల్లవాడే చదవట్లేదని మాన్పిస్తావు, లేదా వేరే స్కూల్లో జాయిన్ చేస్తావు. మరి ఎన్ని సంవత్సరాలైనా మన భక్తి పెరగకపోతే ప్రయోజనం ఏముంది? ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి మనం మరణించేలోపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి నీతిగా బ్రతుకుతూ భక్తిహీనుల జాబితాలో లేకుండా భక్తుల జాబితాలో మనం ఉంటూ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, ఇదిగో నాయన ఈ పిఎస్ కాలనీలో మమ్మల్ని చిన్న మందగా చేర్చి మీ జ్ఞానవాక్కులు మాకు వినిపించారు. భూమి మీద బ్రతుకు కొద్ది కాలం అని, పరలోకంలో అనంతకాలం అని, అలాగే నిత్య నరకంలో కూడా అనంతకాలం ఉంటారన్న విషయాన్ని మీ పిల్లలకు మీ వాక్యంలో నుంచి జ్ఞాపకం చేశారు. దీనికి తండ్రి మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం నాగరాజు గారు వారి కుటుంబ సభ్యులు సంఘస్థులు ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికలో మంచి వాతావరణాన్ని ఇచ్చి మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు తెలియచేసే అవకాశం 20 దైవజనులుగా మాకు ఇచ్చినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిర్ణయాన్ని మీ పిల్లలకు విడిచిపెడుతూ వారు ఈ రాత్రి భక్తిహీనుల జాబితాలో ఉండాలా, భక్తుల జాబితాలో ఉండాలా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే విధంగా వారి హృదయాలను ప్రేరేపణ దయచేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా మీ పిల్లలు వచ్చారు. తెనాలి నుంచి వచ్చిన పిల్లలను వారి సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. అనవర్లపూడి నుంచి వచ్చిన పిల్లలను వారి కుటుంబాలకు చేర్చండి. అలాగే గుంటూరులోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది పిల్లలను సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మరొక తరుణాన్ని మేమంతా కలుసుకోవటానికి మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మాకు అనుగ్రహించండి. చిన్న మందగా, చిన్న సంఘంగా ప్రారంభించిన ఈ సంఘాన్ని తండ్రి ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళండి. ఈ ప్రాంతంలో నశించున్నవారు మీ వాక్యం విని రక్షించబడి నిత్య రాజ్యానికి వారసులై పరలోక రాజ్యంలో మా అందరితో కలుసుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని నాగరాజు గారి కుటుంబాన్ని, సంఘాన్ని ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అలాగే కళ్ళు మూసుకోండి. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. థ్యాంక్ యూ.